కాకపోతే సార్ ఇక్కడ ఉన్న పార్టీలు ఇటు నేషనల్ పార్టీస్ కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఒకటే నినాదం ఎత్తుకున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే పార్టీలు కూడా అదే. బీసీలు కాంగ్రెస్ ఏమో 42% అంటది, బీసీ ముఖ్యమంత్రి ఏమో బీజేపీ అంటది. ఇక్కడ చూస్తేనేమో కవిత గారు బీసీ నినాదం ఎత్తుకున్నారు, మళ్ళీ కూడా బీసీ నినాదం. ఎట్లా హౌ అంటే డెఫినెట్గా స్ప్లిట్ అవుతుంది బీసీ నినాదము, కాకుండా కాపాడుకోగలగాలి. ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా అందరు తెలంగాణ తెలంగాణ అన్నారు, కానీ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత జనానికి తెలుసు కదా అసలు పిల్లి గంట కట్టేవాడు ఎవరు అనేది ఉంటుంది. అసలు కేసీఆర్ తెలంగాణ నినాదం ఎత్తుకోకపోతే ఈ పార్టీలు తెలంగాణ అనేటియా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమన్నారు, మేము కూడా తెలంగాణ ఇవ్వడంలో మాది కీలక పాత్ర అన్నారు. కానీ బీజేపీని ఒప్పించింది ఎవరు? చాలామంది తెలియని విషయం చెప్తున్నా నేను. జయశంకర్ గారు, ఆ రోజు నరేంద్ర గారు, కేసీఆర్ గారు, అప్పుడు క్యాబినెట్లో మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కేసీఆర్ ఉండే, సహాయ మంత్రిగా నరేంద్ర ఉండే. జయశంకర్ గారిని వెంట పెట్టుకొని వీళ్ళు ముగ్గురు నాగపూర్ పోయి ఆర్ఎస్ఎస్ వాళ్ళతో మాట్లాడి బంతి భోజనం చేసి వాళ్ళతో రాజ్నాథ్ సింగ్కు ఫోన్ చేయించారు. బీజేపీ అధ్యక్షుడు అప్పుడు ఆయన 2005-06 ఆ టైం రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిగా అక్కడ నుంచి వాళ్ళు సుదర్శన్ జీ అనుకుంటా అప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆయన ఫోన్ చేశాడు మన చిన్న రాష్ట్రాలకు అనుకూలం, మీరు తెలంగాణ సమర్థించండి అని. అద్వానీ వ్యతిరేకం కదా, అద్వానీ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం, తెలంగాణకు వ్యతిరేకం. 2000 సంవత్సరంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఇచ్చినప్పుడు అప్పుడు తెలంగాణ బిల్ పెట్టమని చెప్పి వీళ్ళంతా పార్టీలో ఉన్న బీజేపీ నాయకులంతా ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి తీర్మానం చేయించి కాకినాడ తీర్మానం చేసి ఇక్కడ ఒంటరిగా పోటీ చేసి 4 ఎంపీలను గెలిచారు వాళ్ళు, ఎవరితో పొత్తు లేకుండా. అయినా కూడా అద్వానీ ఏమన్నాడంటే నో తెలంగాణ అన్నాడు, 3 రాష్ట్రాలు ఇచ్చి కూడా. అటువంటి వాళ్ళు కన్విన్స్ అవుతారా? నాగపూర్ పోయి అక్కడి నుంచి ఫోన్ చేస్తే కన్విన్స్ అయ్యారు. మరి బీజేపీ ఉంది, సుష్మా స్వరాజ్ కానీ అరుణ్ జైట్లీ కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. మోడీ వ్యతిరేకించాడు, ఆయన ఎన్నడూ తెలంగాణ సపోర్ట్ చేయలే. మోడీ ఒకవేళ ప్రధానిగా ఉన్నప్పుడు బిల్ పెడితే పోయేది అది. అద్వానీ వ్యతిరేకించాడు. బట్ నాగపూర్ పవర్ఫుల్, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఖచ్చితంగా అది అమలు కావాల్సిందే. అంటే ఇష్టమై మీరు నిర్ణయం తీసుకున్నారా? కేసీఆర్ ఎఫర్ట్ వల్ల కాదు మీరు నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ కూడా అంతే. కాంగ్రెస్ ఏంటంటే సోనియా గాంధీ 2004లో మనం కలిసి ఎలక్షన్లో పోదామని గులాబ్ నబీ ఆజాద్ను కేసీఆర్ నందినగర్ ఇంటికి పంపింది. ఎందుకు అంటే మీ సపోర్ట్ ఉంటేనే రాష్ట్రంలో కేంద్రంలో మేము అధికారంలోకి వస్తామని చెప్పింది ఆమె, బిల్లు పెడతామని చెప్పింది. తీరా అధికారంలోకి వచ్చినాక మీ వల్లనే మేము కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం కాబట్టి మీరు ఇక్కడ మంత్రి పదవుల్లో ఉండాలి, అక్కడ మంత్రి పదవుల్లో ఉండాలని చెప్పింది. కేసీఆర్ ముందు ఇష్టం లేకుండే. సరే మేమంతేమన్నామంటే పార్లమెంట్లో బిల్ పెట్టాలి ఆర్టికల్ 3 కింద అన్నప్పుడు ఖచ్చితంగా మనకు అన్ని పార్టీల సపోర్ట్ కావాలి. మీరు మంత్రిగా ఉంటే అది సాధ్యమవుతుంది. ఒక స్ట్రాటజికల్గా మీరు ఆ నిర్ణయం తీసుకోండి అన్న. కానీ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఇక్కడ మంత్రులుగా 6గురిని పెట్టుకొని టీఆర్ఎస్ నుంచి అన్ని తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. పోలవరము, పులిచింతల, ఇక్కడ ఎన్కౌంటర్లు, ముందు చర్చలు అనడు, తర్వాత ఎన్కౌంటర్ల పేరుతో చంపడాలు, ఇట్లాంటివన్నీ. దాంతో రిజైన్ చేశారు ఇక్కడ 6గురు. అక్కడ కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి బాధ్యతలు ఇచ్చి ముందుకు పోకపోతే అక్కడ కూడా రిజైన్ చేసి వాళ్ళిద్దరు వచ్చారు. అంటే కాంగ్రెస్ ఇష్టమై తెలంగాణ తప్పుడే ఇవ్వాలి కదా. రాజశేఖర అడ్డుపడ్డాడని చెప్పారు ఇండైరెక్ట్గా. 2వ టర్మ్లో కూడా వెంటనే ఇయ్యలే, నిరాహార దీక్ష చేస్తే కదా వచ్చింది. పార్టీ పెట్టింది ఆయనే, పార్టీలను ఒప్పించింది ఆయనే, ఉద్యమాన్ని నిలబెట్టి. ఇవి ఎవరికి తెలిసినా తెలియకపోయినా కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా, ఈయన పార్టీని విలీనం చేస్తానంటే మాకు వద్దన్నారు దిగ్విజయ్ సింగ్.